ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట. వాళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అయిపోయారు, నేను కూడా ఫ్రెష్ అప్ అయినా. కిచెన్ అంతా క్లీన్గా ఉండే. టిఫిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన కాబట్టి మళ్ళీ గిన్నెలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలు ఇద్దరు అయితే రెడీ అవుతుంది. ఇక్కడ లడ్డు పాపకైతే రిబ్బన్స్ వేస్తున్నాను అనమాట. ఈ ఇయరే లడ్డు పాపకి స్టార్ట్ రిబ్బన్స్ వేయడం, ఫస్ట్ క్లాస్కి వచ్చింది కాబట్టి. ఇంకా నేను ఆల్రెడీ మా పెదవులు అయితే కదులుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈరోజు స్లిప్ టెస్ట్ ఉందన్నమాట తనకి. సో ఆ స్లిప్ టెస్ట్ ఇవి మళ్ళీ పొద్దున్న మార్నింగ్ లేచిన తర్వాతనైతే అట్లా నేర్పిస్తుంటే చదువుతుంది. లడ్డు పాప ఊరికే ఓవర్ ఎగ్జైట్ అవుతుంది అనమాట. సో దానివల్ల రాంగ్ ఆన్సర్స్ రాయడం కానీ చెప్పడం కానీ జరుగుతుంది. తనకు తెలిసినవి కూడా నోటికి ఏది వస్తే అది చెప్తూ ఉంటుంది. సో అట్లా కాదు నాన్న ఇట్లా అని చూపిస్తూ ఉన్నాను అనమాట, చెప్తా ఉన్నాను, తను చెప్తుంది. ఇంకా లడ్డు పాపకి అయిపోయిన తర్వాత మను పాప కూడా జుట్టేస్తున్నాను. నేనైతే హాట్ వాటర్ అండ్ జీరాతో కలిపిన హాట్ వాటరు హనీ వేసుకొని అయితే కొంచెం తాగేసినాను. కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి అట్లా మా జుట్టు వేయడం కంప్లీట్ అయిపోయింది ఇద్దరు పిల్లలకు కూడా. అప్పుడు ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే టిఫిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాను. ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పడుతున్నాను. వీడియోగ్రాఫర్ వచ్చేసి మను పాప అన్నమాట. చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది మను నాకు వీడియోస్ కోసం. సో నాకే సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ లేక మధ్యలోనే వీడియోస్ ఆపేస్తూ ఉంటాను మార్నింగ్ స్టార్ట్ చేసి. కాకపోతే లడ్డుకైనా మనుకైనా చాలా ఇష్టము. సో కంటిన్యూ చేద్దాం అనుకుంటా ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల ఆపేస్తూ ఉంటాను. ఎన్నో వర్క్స్ చేద్దామని ఆపేసినాను. కాకపోతే ఇది మాత్రం ఇంకా మన చేతిలో ఉన్నది కాబట్టి ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా వీడియోస్ అయితే పెడతా ఉంటాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. మీ మార్నింగ్ రొటీన్స్తో ఈక్వల్ అయినది ఏమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చట్నీని అయితే ఇంతకుముందు వేరే గిన్నెలో అయితే వేపుకున్నాను, టమాటా, మిర్చి అండ్ పల్లీలు. కాకపోతే ఇప్పుడు అంత గిన్నె అవసరం లేదని చిన్న గిన్నె తీసేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చట్నీని పోపుకైతే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా వన్ సైడ్ అయితే దోశ వేసేసుకుంటున్నాను. ఈ దోశ పిండి ఆల్మోస్ట్ 3 to 4 days అయిపోయింది. చాలా మంచిగా ఉంది. కాకపోతే నేను గ్రైండర్లో పట్టిన పిండి అండ్ నేను మెంతులు కానీ అన్నం కానీ ఏమి వేయలేదు. జస్ట్ బియ్యము అండ్ మినపప్పు మాత్రమే వేసేసిన. చట్నీ ఒక టేస్ట్గా ఉంటే దోశలు తినచ్చు. సో చాలా టేస్టీగానైతే కొంచెం చట్నీ అయినా, మా ముగ్గురు వరకే చట్నీ అయినా కూడా మంచిగా వేసేసిన. సో పిల్లలు అండ్ నా వరకే. మా హస్బెండ్ అయితే ఈరోజు డ్యూటీలో ఉన్నారు. ఇంకా ఈలోపు చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీకి పోపు కూడా వేస్తున్నాను అనమాట. ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. యాక్చువల్గా మేము అంత గమనించలేదన్నమాట వీడియో తీసేటప్పుడు. సో పోపు కూడా వేసేసిన. అక్కడ స్టవ్ వెలిగించే ఉండే, మర్చిపోయినా. కాకపోతే ఆఫ్ చేస్తాను, అది కూడా ఉంటుంది చూడండి. ఎస్, ఇలా చట్నీ కూడా రెడీ అయిపోయింది మా ముగ్గురు వరకు. నెక్స్ట్ వచ్చేసి దోశ. నేనైతే ఇక్కడ ఒక మంచి వీల్ ఉందన్నమాట ఓపెన్ కిచెన్లో. అటు సైడ్ డైనింగ్ టేబుల్ ఉంటుంది కాబట్టి నేను అక్కడ ప్లేట్లో వేసిస్తే పిల్లలు అటు నుంచి తీసుకుంటారు. అక్కడికి ఇక్కడికి నడవాల్సిన అవసరం అయితే లేదు. సో అలా దోశలు అయితే వేసేస్తున్నాను పిల్లల కోసం అండ్ నా కోసం కూడా. నేను కూడా వాళ్ళతో పాటే కూర్చొని తినేస్తున్నా. పిల్లలు అయితే మంచిగా క్యూట్గా రెడీ అయిపోయారు, అక్కడ కూర్చోరు. అండ్ నేను పాలు కూడా కొంచెం మార్నింగే వేడి చేస్తానమాట. పాలు నైట్ వస్తాయి, అవి మార్నింగ్ వేడి చేసి అయితే చల్లార్చడానికి అయితే కొంచెం వాటర్లో పెట్టేసిన. ఇంకా మనకు చట్నీ కావాల్సిందే అక్కడికి వచ్చి. సో టైం 6:30కి లేస్తే వర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయే వరకు అక్కడ ఎంత టైము 8:22 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు పాలైతే తాగుతారు, ఇంకా స్కూల్కి వెళ్తారు 8:30కి. వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గిన్నెలైనా మళ్ళీ వెళ్ళి క్లీన్ చేసుకోవాలి, అన్ని పనులు ఉంటాయి. సో మళ్ళీ వీళ్ళని స్కూల్లోకి డ్రాప్ చేసి వచ్చినాకనైతే వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్. మనం నువ్వు అయితే డ్రాప్ చేసి వచ్చేసి అయితే బయట క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేసిన. అండ్ ఇక్కడ కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అవి మడత పెట్టేసుకోవాలి. 2 దోశలు తిన్నా. సో ఆకలి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో అందుకోసమే కొంచెం టీ అయితే పెట్టేసుకున్నా. ఆ టీ తాగి కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో అవి అయితే చేసేసుకోవాలి.
టీ అయితే అవుతుంది. పొద్దున స్టవ్ మొత్తం క్లీన్గా ఉండే, దోశ పిండి పాలు పొంగినాయి. సో మళ్ళీ మెస్ అయిపోయాయి. కిచెన్లో టిఫిన్ గిన్నెలు ఫాస్ట్గా పని చేసుకోవాలి. మళ్ళీ కలుస్తా ఉండే కదా, అవన్నీ క్లీన్ చేసేసి అయితే కిచెన్లోకి వచ్చేసి వంట ప్రాసెస్ స్టార్ట్ చేసిన. గిన్నెలు ఉంటాయి కదా, సో ఇక్కడ ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఎగ్ కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసుకున్నా. వాళ్ళకి బాక్స్ ఇవ్వడం కోసం అయితే అవుతుంది. రైస్ పెట్టేసిన. అండ్ ఇక్కడైతే బాక్సులు రెడీ, క్యారేజెస్ అక్కడ ఉన్నాయి, అవి అయితే పెట్టేసేయాలి. దీనిపైన ఒక బెడ్షీట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ బెడ్షీట్ అయితే దానిపైన వేసేస్తా. వేసేసిన. ఇక్కడ ఇంకో పడేసారు పిల్లలు. వంట అయితే అవుతుంది. ఎగ్ కర్రీ అండ్ రైస్ బాక్స్ ఇచ్చేసి రావాలి. టైం వచ్చేసి 11:30 అవుతుంది. 12:30కి బాక్స్ ఇచ్చేసి వస్తాను కలిపేసి. సో కొంచెం బాగా ముందు కలిపిస్తే మంచిగా ఉండదు కదా. అసలు నాకు బాక్స్లో రైసే ఇష్టం ఉండదు, కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు తప్పదు కదా. మేమైతే మా స్కూల్ టైంలో ఎంత దూరం స్కూల్ ఉండేదో అయినా ఇంటికి వచ్చి తినేవాళ్ళం. అదొకటి ఉండేదన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళి మధ్యాహ్నం స్కూల్ అయితే స్టార్ట్ అయ్యేది. సో అట్లా ఉండేది. ఇప్పుడు దానికి వీల్లేదు కాబట్టి ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళాల్సిందే పిల్లలు. అండ్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద పని ఉంటుంది. ఏంటి చెప్పాలా, మీరు కూడా ఇట్లనే ఉంటారా? జాబ్ చేసే వాళ్ళకైతే ఫుల్ బిజీ ఉంటారు. నాలాంటి ఫ్రీగా ఉండే వాళ్ళు అయితే అక్కడ మంచిగా బల్ల ఉంటుంది, ఇక్కడ ఒక చైర్ ఉంటుంది. ఆ బల్ల మీద కాలు పెట్టుకొని కాలక్షేపం చేయడమే. ఇంకా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇదే పని. మళ్ళీ పిల్లల టైం అయ్యే వరకు కూడా పని అంతా కంప్లీట్ అయిపోతే ఇలా ఉంటుంది. పని కాకపోతే ఇంకా పని చేసుకోవడం. అందరు మమ్మీస్కి ఇట్లానే ఉంటుందా? ఎవరైనా ఇలానే ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? వంట అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తా. ఇప్పుడే లైట్ ఆఫ్ చేసిన, మర్చిపోయినా. వీడియో షూట్ చేసి ఇట్లా ఉంటుంది అనమాట. తొందర వంట కావాలని ఉంటుంది, వీడియో తీయడం మర్చిపోతూ ఉంటాను. చూపిస్తా. అండ్ ఎగ్ వేసేసి ఇట్లా ఎగ్ ఫ్రై అయితే వేసేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్. బట్ కిచెన్ ఎంత క్లీన్గా ఉంది కదా, ఎప్పటికీ గిన్నెలు లేకుండా ఎట్లుంటే ఎంత బాగుంటుందో కదా. బట్ తప్పదబ్బా, చేయాలి, ఇంకా ఇదే కదా జీవితం. సో క్యారేజ్ బ్యాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. దీనిలోకి ఒక నాప్కిన్ అండ్ టిష్యూలో అయితే స్పూన్ పెట్టేసిన. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే లంచ్ బాక్స్ కలిపేసి పెట్టేస్తా. సో ఇదండి ఈరోజు నా డే అయితే ఇలా జరిగింది. పొద్దున్నే వర్క్ ఇంత కంప్లీట్ అయిపోవడం వల్ల కొంచెం బోర్గా అయితే అనిపించింది. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.